మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి కోతవేటు దూరంలో మంద కొమురమ్మ నగర కాలనీ ఉంది. దినసరి కూలీలు ఇక్కడ నివసిస్తున్నారు. 11 ఏళ్ల నుంచి ఇక్కడ నిరుపేద కూలీలు ఇళ్లు నిర్మించుకుని జీవనం గడుపుతున్నారు. ఈ కాలనీలో మొత్తం 300 ఇళ్లు ఉన్నాయి. కానీ కాలనీలో విద్యుత్ సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్రామంలో కనీసం ఒక్క విద్యుత్ స్తంభం లేదు. దాంతో చాలా కాలం పాటు చీకట్లోనే బతికారు. చివరకు గ్రామంలోని వారంతా కలిసి డబ్బులు పోగేసుకున్నారు. చందాల రూపంలో డబ్బులు వసూలు చేసుకుని 2 కిలోమీటర్ల దూరం నుంచి ఒకే ఒక మీటర్తో విద్యుత్ వినియోగించుకుంటున్నారు. అంతేకాదు ఈ కాలనీలో మౌలిక వస్తువులు కరువయ్యాయి. ఒకే మీటర్తో లాగిన విద్యుత్తో 300 ఇళ్లలో కరెంటు వినియోగించుకోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు కాలిపోతున్నాయని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. అసలే పేద బతుకులు. దాచిన డబ్బులతో ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటే విద్యుత్ సరఫరా సమస్య వల్ల కాలిపోతుండటంతో నష్టాలను ఎదుర్కొంటున్నామని అంటున్నారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలనీలో ఇల్లు నిర్మించుకున్న 136 మందికి పట్టాలు కూడా ఇచ్చింది. 115 మందికి మున్సిపాలిటీ శాఖ అధికారులు ఇంటి నెంబర్లు కేటాయించారని స్థానికులు చెబుతున్నారు. అయినా కూడా విద్యుత్ అధికారులు కరెంటు సౌకర్యం కల్పించకపోవడం దారుణమని అంటున్నారు. వీధి దీపాలు లేని కారణంగా కాలనీ వాసులు విషపురుగులు కాటికి గురయ్యారని స్థానికులు వాపోతున్నారు. వచ్చిరాని పనితో విద్యుత్ తీగలను వారేలాగి కర్రలు, చెట్లను విద్యుత్ స్తంభాలుగా వినియోగించుకుంటున్నారు. ఈ విద్యుత్ తీగలతో గేదెలు కరెంటు షాకు గురయ్యాయని వెల్లడించారు. మరోవైపు 300 ఇళ్లు ఒకే మీటర్ నుంచి విద్యుత్ వాడుకుంటుండటంతో లక్షల రూపాయల బిల్లు వస్తోందని వాపోతున్నారు. 11 సంవత్సరాల కానుంచి కరెంటుతో ఇబ్బంది పడతాను. పాములలో తేళ్లలో వంటాను. మాకు చెట్లు గుట్టలే మాకు దండగా ఉంటాండ్రు. మాకు ఈ ప్రభుత్వం ఏ పని చేస్తలేరు. మాకు మాత్రం ఈ 300 ఇండ్లకి ఒకటే మీటర్ పెట్టిర్రు. ఆ మీటర్ మొత్తం బిల్లు లక్షల కొద్ది బిల్లు వసూలు చేస్తాండ్రు. ఈ బిల్లు మేము కట్టలేకపోతాను. ఈ బీదోళ్ళం ఇంత బిల్లు మీ ఏడ తెచ్చి కట్టాలి, ఎట్లా కట్టాలి, ఏం పని చేసి కట్టాలి? ఇక్కడ బురదల ఈ పని ఉన్నదా? మాకు ఏం పనులు కూడా లేవు. మీరు దయచేసి 300 ఇండ్లకు 300 మీటర్ తేవాలి. మాకు రోడ్డు కావాలి, మాకు స్తంభాలు పడాలి, మాకు నీళ్ళ సవలతి ఉండాలి. మాకు నీళ్ళ సవలతి, స్తంభాల సవలతి, రోడ్డు సవలతి, మాకు అన్ని సవలతి చేయాలి తండ్రి. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం తీసుకొచ్చింది. దీని కింద తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతున్నారు. తమకు కూడా ఈ పథకం వర్తించాలని కోరుతున్నారు ఈ కాలనీ వాసులు. సీఎం రేవంత్ రెడ్డి, విద్యుత్ అధికారులు స్పందించి కొమురమ్మ నగర్లో కరెంటు స్తంభాలు, ప్రతి ఇంటికి విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఎంఆర్పిఎస్ కాలనీ, మంద కొమరమ్మ కాలనీ, సిగ్నల్ కాలనీ వెనుక మహబాదు. మేము ఇక్కడికి వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఇంటి నెంబర్లు లేక ఈ గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది కానీ ఇంటి నెంబర్లు ఇప్పుడు వచ్చాయి. కానీ గత 8 నెలల నుండి కూడా ఈ గృహజ్యోతి పథకం కింద మేము ఏ పథకం మేము పొందలేకపోతున్నాం. ఇంటి నెంబర్లు వచ్చినా కూడా కరెంటు మాకు గృహజ్యోతి పథకం అనేది రావట్లేదు. 300 పైగా ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. ఈ ఇల్లులన్నిటికీ ఒకటే మీటరు మా కాలనీ వాసులు అప్పుడు కరెంటు తెచ్చిర్రు. కానీ ఆ ఒక్క మీటర్ మీద 300 ఇల్లులకు కరెంటు రావాలంటే బుగ్గలు ఎగిరిపోతాయి, ఫ్యాన్లు ఆగిపోతాయి. అర్ధరాత్రి చిన్నపిల్లల్ని వేసుకొని ఉంటాం. మళ్ళీ కరెంటు పోతే 3 రోజుల దాకా రానే రాదు. మాకు తీగలకు ఇబ్బంది. మేము మా అంతటా మేమే తీగలు కొనుక్కొచ్చుకొని ఇది కరెంటు తలిగించుకుంటాం. అది కూడా పూర్తిగా రాదు. టీవీలు కాలిపోతాయి, ఫ్యాన్లు కాలిపోతాయి. ప్రభుత్వం నుంచి పై అధికారులకు మేము తెలియజేస్తుంది ఏంటంటే మాకు మీ ఎమ్మెల్యే గారు పైన ఈ ప్రభుత్వం నుంచి మాకు ఈ గృహజ్యోతి పథకం కింద ఇంటి నెంబర్లు వచ్చాయి. ఇంటి నెంబర్లు వచ్చిన వాళ్ళకైనా కనీసం మాకు ఫ్రీ కరెంట్ వచ్చే విధంగా, స్తంభాలు వచ్చే విధంగా మీరు చేయాలని కోరుకుంటున్నాను.